మనము నూతనంగా ప్రారంభించబడిన బైబిల్ పఠన నిమిత్తము మనము చేరువస్తూ వచ్చినాము కనుక మన భాగాన్ని మనం చదువుకొని ఆ తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధతో మనము వినడానికి ప్రయత్నం చేద్దాము. నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనము అందరం కలిసి చదువుకుందాం. నిర్గమకాండము 25:8 అందరం కలిసి చదువుకుందాం. నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనము. ఇది మన బైబిల్ అంశము కనుక ప్రతి వారము మనకి ఇదే అంశం ద్వారా మనము బైబిల్ పఠనాన్ని ధ్యానించుకుందాము కనుక ఇది మర్చిపోకూడదు. నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనము. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. 10వ వచనం కూడా చదువుకుందాం. వారు తుమ్మకర్రతో ఒక మందసమును చేయవలను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3 మూరలున్నర, దాని ఎత్తు 3 మూరలున్నర. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ తండ్రి, పరిశుద్ధుడా, దయగల దేవ, కృపగల రాజా, రాత్రికాల సమయంలో సీఎన్ ప్రార్థన మందిరంలోకి నన్ను మమ్మల్ని తీసుకొచ్చినందుకే స్తోత్రాలు. ప్రభా, మీ యొక్క వాక్యం వినే ఆధిక్యతను, మీ వాక్యం వినే అవకాశాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు. ఇప్పటివరకు పాటల ద్వారా మీరు మహిమ పొందుతూ వచ్చినారు. పరిశుద్ధ స్థలమును నా కొరకు నింపాలని ఇశ్రాయేల్ ప్రజలకు మీరు ఆజ్ఞాపిస్తూ వచ్చిన రీతిగా ఆత్మ సంబంధమైన పరిశుద్ధ స్థలముగా ఈ యొక్క సీయోను ప్రార్థన మందిరం ఉండుటకు మీరే సహాయపడుతూ రావాల్సింది కూడా ప్రార్థిస్తున్నాం. గొప్ప దేవ, మంచి దేవ, మమ్మల్ని ప్రేమించినారు. మాకు ఒక నివాస స్థలం ఉండాలని, ఒక పరిశుద్ధ దేవాలయం ఉండాలని ఈ సీయోను ప్రార్థన మందిరాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే మీకు వందనములు. కనుక మీ యొక్క సీయోను ప్రార్థన మందిరాన్ని మేము చేరి వచ్చి అనేకమైన దీవెనలు, ఆశీర్వాదాలు మేము మా కుటుంబాలు పొందుకున్నట్టుకు మీరే సహాయపడుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. గడిచిన వారంలో మరి ప్రారంభించిన యొక్క నూతనమైన బైబిల్ స్టడీని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ బైబిల్ స్టడీ ద్వారా ప్రభావ మేము ఏం నేర్చుకోవాలని మీరు ఇష్టపడుతున్నారో వాటన్నిటి మీరు నేర్చుకున్నట్టుకు మీరే సహాయపడుతూ రావాల్సింది ప్రార్థిస్తున్నాం. తీసుకొచ్చిన బిడ్డలందరి బట్టి మీకు స్తోత్రాలు. వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా ఎవరైతే మరి లైవ్లో చూస్తున్నారో వారితో కూడా మీరు మాట్లాడుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. రానున్న దినాల్లో ప్రభా మీ యొక్క వాక్యం ద్వారా ఇంకా ఈ యొక్క సీఎన్ ప్రార్థన మందిరము ఆత్మ సంబంధంగా కట్టబడుటకు మీరే సహాయపడుతూ రావాల్సిందే కోరుచు. అల్పుణ్య ఆగుణ దాసుని నన్ను కూడా బలమర్చి బలమైన పాత్రగా వాడుకోమని మీకే ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లించుకుంటూ మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అతి వినంగా అడిగి వేడుచున్నాం మా తండ్రి, ఆమెన్. నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తూ వచ్చిన భాగము. గడిచిన వారం నుండి ఈ భాగాన్ని మనము ధ్యానం చేస్తున్నాము. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రజల పట్ల తనకున్న మక్కువను బట్టి, ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి ఐగుప్తు నుండి కనానుకు తీసుకువెళ్తున్న మార్గంలో వారి మధ్య దేవుడు ఉండడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. ఎలా ఉండాలని ఇష్టపడుతూ వచ్చినాడంటే పరిశుద్ధంగా ఉండడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. ఆయన ఎంత పరిశుద్ధంగా ఉన్నాడో ఆయన బిడ్డలైన వారు కూడా, ఇశ్రాయేలు ప్రజలు కూడా అంతే పరిశుద్ధంగా ఉండాలని ఇష్టపడుతూ వచ్చినారు. ఎందుకంటే పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధంగా తన ప్రజలను నడిపించడానికి ఇష్టపడ్డాడు. కనుక ఒక క్రమంగా ఐగుప్తు నుండి కనానుకు క్రమబద్ధకంగా నడిపిస్తూ వచ్చినాడు. ఎలా నడిపిస్తూ వచ్చినా అంటే తన పరిశుద్ధమైన తలంపులు, పరిశుద్ధమైన స్వభావము, పరిశుద్ధమైన నడవడిక ద్వారా. కాబట్టి నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనంకి ఒకసారి అంటాడు కదా, ప్రభు ఎక్కడో ఉండడానికి ఇష్టపడలేదు, ఉన్నతమైన సింహాసనం మీద ఉండడానికి ఇష్టపడలేదు, కానీ ఎక్కడుండాలని ఇష్టపడుతూ వచ్చినంటే తాను ప్రేమించిన ప్రజల మధ్య ఉండడానికి ఇష్టపడుతున్నాడు. అక్కడ గొప్ప సింహాసనము పరలోకంలో ఉన్నప్పుడు కూడా ఎక్కడ ఉండడానికి ఇష్టపడుతూ వచ్చినాడట? తన ప్రజల మధ్య. అంటే ఇప్పుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన ఈ సీయోను ప్రార్థన మందిరంలో ఆయన ఉండడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. ఎందుకు? ఆయన ఉండడం ద్వారా తన ప్రజలైన వారందరికీ ఆశీర్వాదాలు అనేది కలుగుతాయి. అందుకే ఇప్పుడు 8వ వచనంలో అంటాడు, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను. గడిచిన వారంలో మనం చూస్తూ వచ్చినాము దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క విధానము అంతా మనం చూస్తూ వచ్చినాము. అయితే పరిశుద్ధ స్థలంలో ఉన్న ఆ యొక్క మందసమును కానీ మనం చూస్తూ వచ్చినాం కదా. దేంతో చేస్తూ వచ్చినారు? తుమ్మకర్రతో చేస్తూ వచ్చినారు. గడిచిన వారంలో మనం ఏం చూసాము? తుమ్మకర్ర మానవుని యొక్క స్వభావము. ఈ వారం ఏం చెప్పాను? తుమ్మకర్ర దేవుని యొక్క స్వభావం. కర్ర ఒకటే, స్వభావాలు 2. అంటే అదే తుమ్మకర్రలో మన జీవితం ఉంది,
అదే తుమ్మకర్రతో మనము ప్రభును పోలిస్తే ఒక గొప్ప ఆత్మీయ మర్మాన్ని కూడా చూసి గడిచిన వారంలో మనం చూసి ఒకసారి ముందుకెళ్దాము. తుమ్మకర్రలో మన యొక్క స్వభావం ఏంటిదంటే, మొదటిగా ఎన్నిక లేని వారంగా ఉన్నామని మనం చూసి వచ్చినాము. రెండోది ఏంటిదట, అలంకరణకు ఆహారానికి పనికిరానిదిగా మనం చూసి వచ్చినాం. మూడోది ఏంటిది, అది విశ్రాంతిని ఇవ్వనిది. నాలుగోది చూసి వచ్చినాం కదా, అందరినీ బాధించేది. మూడోది ఏంటిది, ఐదోది ఏంటిది, మందులోకి రాలేనిది, పనికి రాలేని స్వభావం. ఇది తుమ్మకర్ర మానవుని యొక్క స్వభావం. మరి ఈ నేటి దినమున ఈ బైబిల్ స్టడీలో మరి మనం ఏం చూస్తున్నామంటే, దేవుడు తుమ్మకర్ర యొక్క స్వభావం, అంటే తుమ్మకర్ర దేవుని యొక్క స్వభావాన్ని మనం చూద్దాం. కాబట్టి మనకు తుమ్మకర్రతో చేయబడిన 3 పరికరాలు ఏంటిదంటే, ప్రత్యక్ష గుడారంలో తుమ్మకర్రతో ఏంటంటే బలిపీఠమును, మందసము, పలకలను, వీటిని తుమ్మకర్రతో చేసి దాని మీద బంగారు రేకును ఏం చేసినారు, పొదిగిస్తూ వచ్చినారు. ఎందుకంటే తుమ్మకర్ర ఎండిపోయి ఎక్కడ పగిలిపోకూడదు, నానిపోయి ఎక్కడది ఉబ్బి పోకుండా ఉండడానికి ఏం చేసినారు, మంచి బంగారు రేకును ఏం చేసినారు, పొదిగిస్తూ వచ్చినారు. అంటే ఆ స్వభావం అనేది బయటికి కనబడకూడదు. తన ప్రజలు కూడా బంగారు వలె మెరువాల, లోపట ఎలా ఉన్నప్పటికీ కూడా పైకి ఎలా ఉండాలట, బంగారం వలె మెరువాల. కాబట్టి ప్రభు మనల్ని ప్రేమించి మనల్ని కూడా ఆ స్వభావంలోనికి తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి ఇప్పుడు తుమ్మకర్ర మరి దేవుని స్వభావాన్ని మనం గమనించినట్లయితే, మరి తుమ్మకర్రలో దేవుని స్వభావం ఏంటిది అని ఒక మాట చూస్తే, లూకా సువార్త 2వ అధ్యాయాన్ని మనం గమనిస్తాము. లూకా సువార్త 2వ అధ్యాయము, లూకా సువార్త 2వ అధ్యాయము 7వ వచనము. లూకా సువార్త 2:7. తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండజేసెను. ఇప్పుడు తుమ్మకర్ర దేవుని యొక్క స్వభావం ఏంటంటే, తుమ్మకర్రకు ఈ లోకంలో విలువ లేనిది, అది విలువైన స్థలంలో ఉండనిది, దానికి అసలు దాగు చోట అనేదే లేదు. ఇప్పుడు తుమ్మకర్రలో మనం చూడండి, ప్రజల మధ్య ఉంటుంది, అది ఉండదు. ఎక్కడ ఉంటుంది, చాలా ఖాళీ ప్రదేశంలో తుమ్మకర్రలను చూస్తాం మనము, ప్రజల మధ్య ఉండేది కాదు. అయితే తుమ్మకర్ర ఏ విధంగా అయితే ఊరి వెలుపల ఉంటుందో, యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను ప్రేమించి ఈ లోకానికి ఎలా వచ్చినాడట, ఒక తుమ్మకర్ర స్వభావాన్ని కలిగి ఉండి ఎక్కడ ఎన్నిక లేని స్థలంలో ఆయన జన్మించినట్టుగా మనం చూస్తున్నాము. ఎక్కడ జన్మించినాడు, నీ వలె నా వలె గవర్నమెంట్ హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్లో, కార్పొరేషన్ హాస్పిటల్లో పుట్టాడా? ఎక్కడ పుట్టినాడు? తుమ్మకర్ర ఎక్కడ ఉంటుంది? ఎన్నిక లేని స్థలం, అంటే ప్రజలకు ఉపయోగించని స్థలంలో తుమ్మకర్ర ఉంటుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనల్ని ప్రేమించి తుమ్మకర్ర లాంటి స్వభావంతో ఉన్న ఆయన ఎక్కడ నియమించినట, పశువుల పాకులు. ఇక్కడ రాయంటాడు, ఏమంటాడు, పశువుల తొట్టిలో పరుండ చేసినాయి. అక్కడ దానికంటే ముందు ఒక మాట రాయబడుతూ వచ్చింది, ఏమంటాడు, వారికి స్థలము లేనందున. అసలు ఈ లోకంలో ప్రభుకు స్థలము లేనందున, ఎన్నిక లేని స్థలంలో తుమ్మకర్ర ఏ విధంగా అయితే మొలుస్తుందో ఆ రీతిగా నిన్ను నన్ను ప్రేమించి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రాగలుగుతూ వచ్చినాడు. ఎందుకంటే నిన్ను ఎన్నికగా చేసుకున్నాడు. అందుకే మానవుని స్వభావం కూడా మొదట మనం చూసాం కదా, ఎన్నిక లేని వారము. ఎన్నిక లేని వారము ఎక్కడ చూసినా, కుటుంబంలో ఎన్నిక లేదు, సంఘంలో ఎన్నిక లేదు, సమాజంలో మనకి ఎక్కడ ఎన్నిక అనేది లేదు. అయితే ప్రభు ఎన్నిక లేని స్థలంలో పుట్టి నిన్ను ఎన్నుకున్నందుకై ప్రభుకు మనం ఎంతో కృతజ్ఞులమై ఉండాలి. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు అదే జ్ఞాపకం చేసుకొని, నా ప్రజలైన వారు ఈ లోకంలో ఎన్నిక లేని వారని గుర్తెరిగి ఆయనే తుమ్మకర్ర లాంటి స్వభావం, అంటే ఎక్కడ మొలవని ప్రదేశంలో ఏ విధంగా అయితే తుమ్మకర్రలు మొలుస్తాయో చెట్టు, ఆ రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఎక్కడ మొలిచినట, పశువుల పాకలో మొలుస్తూ వచ్చినట్టుగా, అంటే పుడుతూ వచ్చినట్టుగా మనం చూస్తూ వచ్చినాం. కాబట్టి రెండోదిగా మనం చూసినట్లయితే, దేవుడు ఎన్నికల స్థలంలో పుట్టడం ద్వారా మనకి ఏం కలుగుతూ వచ్చిందంటే సమాధానము. ఏం కలుగుతూ వచ్చింది? సమాధానము. ఇప్పుడు ఐగుప్తు నుండి ఇశ్రాయేలు ప్రజలు బయటికి వచ్చిన తర్వాత కూడా వారు నడుస్తున్నారు, కానీ వారి మధ్యలో ఏమి లేదంటే సమాధానము లేదు. ఇప్పుడు ఏం లేదు, సమాధానం లేదు. కనుక ఇప్పుడు ఆ సమాధానం ఇవ్వడానికే ఆయన పుడుతూ వచ్చినట్టుగా మనం చూస్తున్నాము. కాబట్టి మానవుని యొక్క పుట్టుకలో సమాధానం లేదు, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుకలో సమాధానం ఉన్నదని మనం చూస్తూ వచ్చినాము. అందుకే ఎలా పుడుతూ వచ్చినాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17. కావున ప్రజల పాపము పరిహారం కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములను, కనికరమును, నమ్మకం గల ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయములను ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. మొదటిగా తుమ్మకర్ర లాంటి తుమ్మ చెట్టు వల్లే ఎన్నిక లేని స్థలంలో పుట్టి ఎలా మనకు ఉపయోగకరంగా ఉన్నాడంటే, ఇక్కడ అంటాడు కదా, ఏమంటాడు, తన సహోదరుల వంటి వాడుగా
కావలసి వచ్చెను. అంటే ఏంది? మన ఇంటిలో మనకు ఏ విధంగా అయితే అక్క, తమ్ముడు, చెల్ల ఉంటాడో అలాగా ఉండడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి తుమ్మకర్రను మనం చూసి వచ్చిన భాగాన్ని గమనించినట్లయితే, తుమ్మకర్ర దేవుని యొక్క స్వభావం ఏంటిది? ఎన్నిక లేని స్థలంలో అది పుడితే, ఎన్నిక లేని స్థలంలో నీ కొరకు నా కొరకు యేసుక్రీస్తు ప్రభువారు పుడుతూ వచ్చినారు. మరి ఇదే తుమ్మకర్రను బలిపీఠానికి సిద్ధపరిచినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ రాయబడుతూ వచ్చిన మాటలో ఇక్కడ మనం చూసి వచ్చినాం కదా, మా నిర్గమకాండము 27:13, నిర్గమకాండం 27:13 నేను చదువుతాను, మీరు వినండి. నిర్గమకాండం 27:13 తూర్పున అనగా ఉదయ దిక్కున ఆవరణపు వెడల్పున 80 మూరెలను. కాబట్టి ఇక్కడ ఏం చూపిస్తుంది ఇది అంటే దేవుని బలిపీఠమును చూపిస్తుంది. ఆ దేవుని బలిపీఠంలో దేవుని స్వభావాన్ని మనం చూద్దాము. దేవుని బలిపీఠము ఎన్ని మూరలు, ఎంత హైటు, ఎంత వెడల్పు అన్నది చాలా ప్రాముఖ్యమే. అంటే ఆ బలిపీఠంలో కూడా దేవుని యొక్క స్వభావాన్ని మనం చూస్తున్నాము. బలిపీఠము 5 మూరల పొడవు, 5 మూరల వెడల్పు. అంటే నిలువు 5 మూరలే, అడ్డము 5 మూరలే. అంటే ఎటు చూసినా కూడా కరెక్ట్ మెజర్మెంట్స్ అన్నట్టు. నిలువు చూసినా 5 మూరలే, వెడల్పు చూసినా 5 మూరలే. అంటే సమానత్వాన్ని చూపిస్తుంది. దేవుని యొక్క స్వభావము తుమ్మకర్ర ఏం చూపిస్తుందంట? సమానత్వాన్ని చూపిస్తుంది. రెండోదిగా ఇప్పుడు మనం చేసినాము పొడవు, వెడల్పు చేసినాం. మరి హైట్ ఎంత? హైట్ వచ్చేసి 3 మూరల ఎత్తు. అంటే ఇప్పుడు 3 మూరల ఎత్తు హైటుతో ఇప్పుడు మందసం ఎంత? 5 మూరల పొడవు, 5 మూరల వెడల్పు. అంటే ఇప్పుడు ఈ యొక్క మందసము ఇది మనకి ఏం జ్ఞాపకం చేయబోతుంది? ఈ మందసము ద్వారా దేవుని యొక్క స్వభావము ఏంటిది మనం గమనించినట్లయితే 5నే మరి ఎందుకు ఎన్నుకున్నాడు? మరి ఎక్కువ ఎన్నుకోవచ్చు కదా, 7 సంపూర్ణత కదా. అంటే 5 ఏం చూపిస్తుంది అంటే ఐక్యతను చూపిస్తుంది. అంటే ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల్లో ఒక ఐక్యత అనేది ఉండాలి. ఇప్పుడు మనిషి చేతులకు ఎన్ని వేళ్ళు ఉంటాయి? 1, 2, 3, 4, 5 వేళ్ళు ఉంటాయి. ఇప్పుడు ఈ 5 వేళ్లను మనము బిగబట్టినాం అనుకోండి, ఎలా ఉంటుంది? బలంగా ఉంటుందా, బలహీనంగా ఉంటుందా? ఇప్పుడు ఎవరైనా కొట్టాలంటే మనం ఏం చేస్తాము? ఈ 5 వేళ్లను బిగించి కొట్టేస్తాము. అంటే ఇప్పుడు 5 మూరల వెడల్పు కానీ 5 మూరల 5 కానీ ఏం చూపిస్తుంటే దేవుని యొక్క ఐక్యత. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఆ విధంగా ఉంటే తప్ప వారు వెళ్తున్న సమయంలో, ఈ మందసము తీసుకుని వెళ్తున్న సమయంలో ప్రజలను ఆ విధంగా జయించాలా. కాబట్టి అది ఐక్యతను చూపిస్తుంది. మరి 3 మూరల ఎత్తు అంటే ఇప్పుడు ఏంది? ఈ టేబుల్ ఉంది కదా, ఇప్పుడు ఇటు 5, ఇటు 5, ఇప్పుడు ఎత్తు ఎంత? 5 మూరల ఎత్తు. 5 ఏం చూపిస్తుంది? 3 అంటే త్రిత్వత్వాన్ని చూపిస్తుంది. అంటే ఏంది? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. అంటే ఇప్పుడు దానిలో ఉన్నదెవరు? అందులో ఉన్నదెవరు? మరి ఇప్పుడు 5 మూరలు ఇప్పుడు అడ్డం నిలువు ఉన్నప్పుడు మరి హైట్ కూడా మరి 5 మూరలే పెట్టవచ్చు కదా. అప్పుడు ఇంకేమవుతుంది? ఇంకా పర్ఫెక్ట్ అవుతుంది. కానీ ఇక్కడ ఏం చేసినాడు? 3 మూరలే పెడుతూ వచ్చిన. అంటే ఏంటంటే త్రిత్వమైన దేవుడు దానిలో ఉన్నాడని అర్థము. ఎప్పుడైతే త్రిత్వమైన దేవుడు దానిలో ఉండి ఇశ్రాయేలు ప్రజలు బలంగా ఉంటారో, వారు ఐగుప్తు నుండి కనానుకు వెళ్తున్న సమయంలో ఎంతటి శత్రువులు వచ్చినప్పటికీ కూడా వారి మీద విజయాన్ని పొందజాలరు. అందుకే ఇప్పుడు 5 మూరల వెడల్పును, 5 మూరల పొడవును, 3 మూరల ఎత్తును అనేది మనం చూస్తూ వచ్చినాం. కాబట్టి బలిపీఠాన్ని మనకు ఇదేం జ్ఞాపకం చేయబడుతుంటే ఐక్యతను, బలాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నట్టుగా మనం చూస్తూ వచ్చినాం. ఇప్పుడు అదే బలిపీఠానికి 4 మూరలకు 4 కొమ్ములు ఉంటాయి. ఇప్పుడు ఇది టేబుల్ అనుకోండి, ఇటొక కొమ్ము, అటొక కొమ్ము, అటొక కొమ్ము, ఇటొక కొమ్ము. ఈ 4 కొమ్ములు ఏం చూపిస్తుందంటే 4 దిక్కులను చూపిస్తుంది. ఎన్ని దిక్కులను చూపిస్తుంది? 4 కొమ్ములు, 4 దిక్కులు. అంటే ఇశ్రాయేలు ప్రజలు ఈ లోకంలో, ఈ భూమి మీద ఏ దిక్కులో ఉన్నప్పటికీ సరే వారి మధ్య ఎవరున్నారట? పరిశుద్ధ స్థలంగా నిర్మించబడుతున్న దేవుని యొక్క మందసము. అందుకే ఆ కొమ్ములు అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆ కొమ్ములు ఎలా ఉండాలా? ఏ దిక్కు ఎలా ఉందో ఆ దిక్కుకు ఇట్లా మరలి ఉండాలా. ఆ దిక్కు వస్తే ఆ దిక్కు ఇట్లా మరలి ఉండాలా, ఇటు వచ్చేసరికి అటు మరలి ఉండాలా. అంటే ఏం చూపిస్తుందంటే భూప్రపంచంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలందరూ తనవారే అన్నదానికి ఒక గుర్తు అది. అందుకే 4 దిక్కులకు 4 కొమ్ములను ప్రభువే స్థిరపరచవచ్చిన. కొమ్ము అంటే ఏంటంటే మనం అంటాం కదా, వానికి మనం కొమ్ము కాస్తున్నాం అంటారు. అంటే ఏంది? వానికి మనము ఇది చేస్తున్నామని. అంటే ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు కూడా ఎవరికి కొమ్ము కాస్తున్నారు? ఎవరిని ఎక్కువ హైలైట్ చేస్తున్నారంటే దేవుణ్ణే హైలైట్ చేస్తున్నారు. కాబట్టి ఈ 4
ఏం చూపిస్తుంది అంటే 4 మూలలు 4 కొమ్ములు ప్రపంచంలో ఉన్న 4 దిక్కులను చూపిస్తుంది. బైబిల్ గ్రంథంలో కూడా మనం గమనించినట్లయితే మనకు 4 సువార్తలు కూడా ఉన్నాయనేది మనం చూస్తున్నాం. ఎన్ని సువార్తలు? మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఈ 4 సువార్తలు కూడా మనకేం చూపిస్తారంటే 4 దిక్కుల్లో ఉన్న అన్యులైన నీకు నాకు ప్రభువే రక్షకుడుగా ఉన్నాడన్నది తెలియజేస్తున్నాడు. కాబట్టి అక్కడ వారికి ఏంటంటే కొమ్ము అది అనేది వారి యొక్క ప్రత్యక్షత. మనకేంటిది? 4 దిక్కులు, మత్తయి, మార్కు, లూకా, యోహాన్లు. ఇది మనకు. అందుకే ఇప్పుడు ఈ మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 దిక్కులుగా ఎంతగానో సువార్త ప్రకటింపి దేవుని ప్రజలను ఆయన చేర్చినట్టుగా మనం చూస్తున్నాము. ఇప్పుడు ఈ ఏం చూపిస్తుంది? మరి మందసం అంటే 4 కొమ్ములు చూపిస్తున్నాయి, తుమ్మకరతో చేయబడిన మందసము. మరి ఇప్పుడు నూతన నిబంధనలో మరి మందసం మనకి ఏం జ్ఞాపకం చేస్తుంది? మత్తయి సువార్త మనకి ఏం చూపిస్తుంది అంటే మనిషిని ముఖాన్ని జ్ఞాపకం చేస్తుంది. మత్తయి సువార్త ఏం చూపిస్తుంది? మనిషిని యొక్క ముఖాన్ని చూపిస్తుంది. రెండోదిగా మనం చూస్తే మార్కు సువార్త ఏం చూపిస్తుంది అంటే సింహం యొక్క ముఖాన్ని చూపిస్తుంది. అంటే ప్రతి విషయంలోనూ ప్రతి ఒక్క అర్థం అనేది మనం కలిగి ఉంటాము. ఇప్పుడు లూకా సువార్త మనకి ఏం చూపిస్తుంది అంటే ఎద్దు. ఏంటిది? ఆక్స్ అంటారు కదా, ఎద్దు. ఎంత కష్టపడుతుంది? మనిషి ముఖం ఒకటి మత్తయి సువార్త, రెండోది మార్కు సువార్త ఏంది? సింహము. ఇప్పుడు లూకా సువార్త ఏం చూస్తుంది? ఎద్దు. అంటే ఏంటంటే ఆ విధంగా సువార్తను మనం ఏం చేయాలా? ప్రకటించే వారంగా ఉండాలి. అందుకే ఇశ్రాయేలు ప్రజలు అంత బలంగా ఉండడానికి కారణం కూడా వారు మనిషి, సింహము, ఎద్దు వల్ల వారు ముందుకు వెళ్తున్నారు. అక్కడికి ఇంకా ప్రయాసపడుతూనే ఉన్నారు. అంటే వారి ప్రయాణంలో తిరుగులేని ప్రయాణంగా మనము చూస్తున్నాము. చివరికి యోహాను ఏం చేస్తుంది? పక్షిరాజును జ్ఞాపకం చేస్తుంది. ఏం చూపిస్తుంది? పక్షిరాజును జ్ఞాపకం చేస్తుంది. అంటే ప్రభు మనల్ని ప్రేమించి మనకి 4 సువార్తలను కొత్త నిబంధనలో మనకు అనుగ్రహించినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఇవన్నీ ఆ తుమ్మకర్రలో దేవుని యొక్క స్వభావాన్ని చూపిస్తుంది. ఏం చూపిస్తుంది? ఆ తుమ్మకర్రలో దేవుని యొక్క స్వభావాన్ని చూపిస్తుంది. ఆ తర్వాత చూడండి ఒక మాట, ఈ 4లో మనకు ఒక మాటను చూడవచ్చు. ఏంటిది ఆ 4లో ఒక మాట అంటే అపోస్తల కార్యము 2:42 ప్రకారము మన సంఘ దర్శనం కూడా ఏంటిది? ఆ 4 ఉంటాయి. ఏంటిదట? మొదటిది వచ్చేసి బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన. అంటే ఇప్పుడు మన మధ్య ఇప్పుడు ఎవరున్నారు? ఇప్పుడు భౌతిక సంబంధంగా మనము తుమ్మకర్ర తీసుకొని వచ్చి అక్కడ మందసము చేయలేదు, బంగారు రేకును పొదిగించలేదు, బలిపీఠాలు చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు ఆ మందసముకు మాదిరిగా ఒక సహవాసాన్ని దేవుడు మనకి ఇచ్చినాడు. అదే అపోస్తల కార్యం 2:42. ఇప్పుడు అది ఎక్కడుంది? మన మధ్యలోనే ఉంది, మన సియోను ప్రార్థన మందిరంలోనే ఉన్నది. అయితే ఇప్పుడు మనం కూడా ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నామంటే ఐగుప్తు నుండి కనానుకు వెళ్తున్నాం. అంటే ఇప్పుడు ఈ సియోను ప్రార్థన మందిరంలో ఇప్పుడు మన ప్రయాణము స్టార్ట్ అయింది. ముగింపు వరకు ప్రభువే మన సహవాసంలో, అనగా ఆ 4 దిక్కులు, ఆ 4 సువార్తలు, ఈ 4 అనుభవ సహవాసాలను బట్టి తుమ్మకర్ర లాంటి స్వభావం నుండి మనల్ని ఏం చేస్తున్నాడు? దేవుడు సంపూర్ణతలోనికి నడిపిస్తున్నాడు. కాబట్టి తుమ్మకర్ర ఒకటే, అందులోనే మానవుని స్వభావాన్ని చూస్తున్నాము, అందులోనే దేవుని యొక్క స్వభావాన్ని మనం చూస్తున్నాము. అందుకే ప్రభు మనల్ని ప్రేమించి చక్కగా మనల్ని ఈ లోకంలో ముందుకు నడిపిస్తూ వచ్చినాడు. ఆ తర్వాత మనం చూస్తే మందిరం యొక్క పలకలు దేవుని యొక్క స్వభావం, ఇది కూడా తుమ్మకర్రతో చేపడుతూ వచ్చిన వారిగా మనం చూస్తున్నాం. అందుకే నిర్గమకాండము 26:15లో మనం చూద్దాము ఒక మాట. నిర్గమకాండం 26:15, మరియు మందిరమునకు తుమ్మకర్రతో నిలువు పలకలను చెయ్యవలెను. పలకలు మోషేకి ఎన్ని పలకలు ఇచ్చినాడు? పలకలను ఇచ్చి ఆ పలకల మీద ఏం చెప్పించినాడు? రాతి పలకలను ఇచ్చినాడు. ఆయన ఏం చేసినాడు? ఆ రాతి పలకనిచ్చి చక్కగా దాని మీద నిబంధనలు, వారికి ఆజ్ఞలు ఇస్తే ఆయన కోపం వచ్చి ఏం చేసినాడు? కింద పడేసరికి పలకలు పగిలిపోతూ వచ్చినాయి. అంటే ఇక్కడ మరి ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు ఆ పలకలను తుమ్మకర్రతో చేస్తూ వచ్చినాడు. అంటే చూడండి, పగిలిన మన జీవితాలను ప్రభు కట్టడానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు ఆ పలకల్లో ఏం రాయబడుతూ వచ్చింది అంటే మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉన్న వారికి గుర్తు. అది ఏం చూపిస్తుంది? యేసుక్రీస్తు ప్రభు వారికి విశ్వాసం ఉన్న వారికి గుర్తు. ఇప్పుడు నీకొక పలక ఇచ్చినాడు, నాకొక పలక ఇచ్చినాడు. అక్కడ ఇశ్రాయేలు ప్రజలందరూ కలిపి ఒకటే ఇచ్చినాడు. కానీ ఇప్పుడు సీయోన్లో ఎవరికంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పలక అనేది వారికి ఇస్తూ వచ్చినాడు. అదేంటిది అంటే మన స్వభావమే. తుమ్మకర్ర లాంటి మన స్వభావాన్ని మార్చుకోవడానికి ఇప్పుడు నా పలక మీరు తీసుకోవడానికి వీల్లేదు, మీ పలకను నేను తీసుకోవడానికి వీల్లేదు. ఎవరి స్వభావం వారిదే. మనం ఎంత చెప్పినా మనిషికి మారడు. ఎంత చక్కగా కూర్చోబెట్టి రోజులు చెప్పు, వారాలు చెప్పు, నెలలు చెప్పు, సంవత్సరం అంతా చెప్పినంతసేపే వింటాడు. కానీ చెప్పిన తర్వాత
యథావిధిగా ఉంటాడు. అందుకే ప్రభు ఏం చేసినాడంటే అందరికి కలిపి ఒకే పలకని ఇవ్వడం కంటే ఇప్పుడు అందరికి కలిపి ఒక్కొక్కరికి ఒక్కొక్క పలకనిచ్చి వారి స్వభావాన్ని వారికే ఒప్పగిస్తే బాగుంటుందని చెప్పేసి ఎవరి స్వభావాన్ని వారికే వదిలేసి వచ్చినాడు. ఇప్పుడు ఆ పలకలు ఎలా ఉంటున్నాయి రండి చూద్దాము. దేవునికి మహిమకరంగాను నీతిగాను యథార్థంగాను ఉండేవిగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాం. కాబట్టి ఆ పలకల్లో కూడా ఎవరున్నారంటే దేవుని యొక్క స్వభావాన్ని మనం చూడవచ్చు. అది నీతిని చూపిస్తుంది, అది యథార్థతను చూపిస్తుంది. ఎందుకంటే మన శరీరం అనే మన పలకల్లో నీతి లేదు, యథార్థత అనేది లేదు. ఇప్పుడు ఆ నీతి యథార్థత కనబడాలి అంటే తుమ్మకర్ర లాంటి స్వభావంతో ఉన్న మన యొక్క జీవితంలో బంగారు రేఖ ఏం చేయాలా? పొదిగించాలా. బంగారు రేపు పొదిగించిన తర్వాతనే అప్పుడప్పుడు మనకు కోపం వచ్చినా అప్పుడప్పుడు మనకు ద్వేషం వచ్చినా మనము పైకి లేవాలన్నా కూడా బంగారు పొదిగి ఏం చేస్తుంది? అక్కడ ఒత్తుతుంది, అక్కడ ఆపేస్తుంది, లేపదన్నట్టు. నిజంగా విశ్వాస యొక్క జీవితము, మన యొక్క జీవితము, సియోను విశ్వాస జీవితము ఎట్లా ఉంటుందంటే ఇంకా అది బయటికి రానివ్వదు. బంగారు ఎంత స్ట్రాంగ్ ఉంటుందో మీకు తెలుసు కదా, మామూలుగా ఉంటుందా? ఎంతగా మనం ప్రెస్ చేసినప్పుడు కూడా అది వంగదు. అప్పుడప్పుడు మన జీవితంలో ఉన్న ద్వేషము, అసూయ, పగ, కోపము ఎంత బయటికి రావాలని కూడా ఈ బంగారు రేకు పలక ఏం చేస్తుంది? బయటికి రాకుండా ఆపేస్తుంది, అణిచివేస్తుంది. ఇక్కడనే మనకు ఒక మాట జ్ఞాపకం చేయబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకానికి వచ్చి తన పలకగా తాను ఎంతగానో తనను తాను అణిచివేసుకున్నాడా లేదా? తుమ్మకర్రని ఏ విధంగా అయితే మనము ఇష్టానుసారంగా నరుకుతామో తన యొక్క శరీరం కూడా ఏమైంది? నల్లగొట్టబడుతూ వచ్చింది. ఏ విధంగా అయితే మనము తుమ్మకర్రని ఇష్టానుసారంగా వాడుకుంటామో ఆయనను, ఆయన యొక్క శరీరాన్ని కూడా ఈ లోకంలో ఉన్న ప్రజలు ఏం చేస్తున్నారు? వాడుకున్నారు. ఉమ్మి వేసినా తగ్గించుకున్నాడు, అణుచుకున్నాడు. కొట్టినా అణుచుకున్నాడు, తిట్టినా అణుచుకున్నాడు, ఆఖరికి సిలువ వేసినా కూడా అణుచుకున్నాడు. అందుకైనా సువర్ణం వలె బంగారుగా ఎత్తబడుతూ వచ్చినాడు. ప్రభు కోరుకునేది అదే. తుమ్మకర్ర లాంటి స్వభావంతో ఉన్న నీవు నేను కూడా ప్రభు ఏ విధంగా అయితే బంగారు రేకుతో పొదిగింపబడుతూ వచ్చినాడో అలాగూ మనము పొదిగింపబడాలా. అదే ప్రత్యక్ష గుడారంలో ఉన్న మందసం యొక్క మర్మము. కాబట్టి అందుకంటాడు కదా, ఆయన స్వభావంలోనికి మనము వెళ్ళలేదు కానీ మన స్వభావంలోనికి ఆయన రాగలుగుతూ వచ్చిన. ఎందుకంటే ఆయన స్వభావంలోనికి వెళ్ళాలంటే మన వల్ల కాదు అది, కానీ ఆయన మన స్వభావంలోకి రావాలంటే చాలా ఈజీ. అందుకే మన స్వభావంలోనికి వచ్చి మన స్వభావాన్ని తీసివేసి ఆయన స్వభావాన్ని ఇచ్చినాడు. ఇప్పుడు నీకు నాకు ఇచ్చిన మంచి ఆధిక్యత ఏంటంటే బంగారు రేకుకు ఏ విధంగా అయితే తుమ్మకర్ర యొక్క పలకకు ఏ విధంగా అయితే బంగారు రేపును పొదిగించినాడో రక్షణ అనే ఒక విలువైన విశ్వాస జీవితాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఇది మనకు ఎలా కనబడుతుంది అంటే మనలో ఉన్న ద్వేషము, అసూయ అవన్నీ ఎప్పుడైతే మనము బయటికి తీసుకురాకుండా ఉంటామో అప్పుడు ప్రభు నిన్ను ఏం చేస్తాడంటే ఆత్మ సంబంధమైన బంగారు చేత నిన్ను పొదిగిస్తూనే ఉంటాడు. కాబట్టి ప్రభు కోరుకునేది ఏంటంటే అడవిలో ఉన్న తుమ్మకర్ర లాంటి మన జీవితాన్ని చక్కగా నరికినాడు. దాన్ని తీసుకొని వచ్చి ఏం చేసినాడు? అక్కడ చక్కగా దాన్ని ప్లెయిన్గా ఏం చేసినాడు? నీట్గా కట్ చేస్తూ వచ్చినాడు. కట్ చేసి తనకు కావలసిన రూపంలోనికి ఆ తుమ్మకర్రను ఏం చేసినాడు? మలుచుకుంటూ వచ్చినాడు. ఆయన మనల్ని మలిచినాడు, మనతో పాటు ఆయన కూడా మలచడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. కాబట్టి తుమ్మకర్ర మానవుని యొక్క స్వభావం, ఎన్నికలేని వారంగా ఉన్న మనల్ని ఆయన ఎన్నుకుంటూ వచ్చినాడు. ఆ తర్వాత రండి చూద్దాము. ఇంకొక మాట గురించి చూస్తే ఇక్కడ యోహాను సువార్త 8:54 తీసిన వారు చదవండి. యోహాను సువార్త 8:54. అందుకు యేసు, ఈ మాట జాగ్రత్తగా ఉంది. ఎందుకు మరి ఆ తుమ్మకర్రల చేత పైన బంగారు రేకును పొదిగించినాడు అంటే అందుకు యేసు, నన్ను నేనే మహిమపరుచుకుంటే, నా డప్పు నేనే కొట్టుకుంటే ఎవడు నమ్ముతాడు? ఇప్పుడు నా యొక్క గర్వాన్ని బట్టి, నా యొక్క స్థితిగతులను బట్టి నాకు నేను చెప్పుకుంటే అది ఘనతనా? నా గురించి మీరు చెప్తే ఘనత, మీ గురించి నేను చెప్తే ఘనత. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కూడా తన గురించి తాను చెప్పుకోకుండా తన ప్రజలైన వారి చేత, వారి క్రియల చేత ఆయన మహిమపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఒకటి జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు మామూలుగా తుమ్మ పలక అలాగే ఉంటే అది ఎలా ఉంటుంది? కొద్ది రోజులకు వర్షం వచ్చినప్పటికీ, ఎండ వచ్చినప్పటికీ పగిలిపోవడం కానీ క్రాషెస్ రావడం ఉంటుంది. అదే ఇప్పుడు బంగారు చేత పొదిగింపబడిన తర్వాత ఎలా ఉంటుంది? ఎండ వచ్చినప్పటికీ మంచిగా మెరుస్తుంది,
వాన వచ్చినప్పటికీ ఒక్క చినుకు కూడా అందులో ఉండదు. ఏమవుతుంది? అది చిన్న గారి వెళ్ళిపోతుంది. వర్షం వచ్చినప్పటికీ తట్టుకోగలుగుతావు. అంటే నీ జీవితంలో ఎన్ని గాలి లాంటి సమస్యలు, తుఫాన్ లాంటి సమస్యలు వచ్చినప్పటికీ కూడా నీలో ఉండవు. రెండవది ఎండ. ఎండ ఏం చూపిస్తుంది? భయంకరమైన వేడిని చూపిస్తుంది. అంటే ఆ యొక్క బంగారు రేకు నీ మీద పొదిగింపడం ద్వారా ఎంతటి శత్రు కార్యములైనా నీవు తట్టుకోగలుగుతావు. అందుని బట్టి మనం ఏం చేస్తాం? ప్రభువును మహిమపరుస్తున్నాం. ఇప్పుడు అందుకే అంటాడు కదా, నా మహిమ ద్వారా నేనే మహిమ పొందితే ఇంకా మీరున్నది ఎందుకు? అందుకే ఏమంటున్నాడు? నా ద్వారా మీరు మహిమ పొందబడాలా, మీ ద్వారా నేను మహిమ పొందబడాలి. అందుకంటాడు కదా, నేను వారి మధ్య ఉండుటకు పరిశుద్ధ నివాస స్థలమును నివసింపవలెను. కాబట్టి ప్రభు నీ ద్వారా నా ద్వారా మహిమ పొందడానికి ఇష్టపడుతున్నట్టుగా మనము చూద్దాము. కనుక ఈ రెండు దిమ్మలు సహవాసం ఏం చూపిస్తున్నాయి? ఈ రెండు పలకలు ఏం చూపిస్తున్నాయి అంటే దేవుని యొక్క సహవాసాన్ని. ఈ రెండు పలకల్లో 10 ఆజ్ఞలను మనం చూసి వచ్చినాయి. ఒక పలకలో 5 ఆజ్ఞలు, రెండో పలకలో 5 ఆజ్ఞలు. ఎన్ని ఆజ్ఞలనే? మొత్తం 10 ఆజ్ఞలు. ఈ రెండు పలకలు మనకి ఏం జ్ఞాపకం చేయబడుతుందంటే సహవాసమని జ్ఞాపకం చేస్తుంది. 2 అనే సంఖ్య ఏం చూపిస్తుంది? సహవాసం. ఒకరు ఉండడం కంటే ఇద్దరు ఉండడము శ్రేష్టమైనది. ఇప్పుడు ఈ రెండు పలకలు కూడా మనకి ఏ జ్ఞాపకం చేస్తుంటే, ఒకటి పాత నిబంధన అయితే ఒకటి క్రొత్త నిబంధన, అంటే సంపూర్ణత. ఇవన్నీ ఎందుకు ఇచ్చినాడు అంటే ఇవి మన దగ్గర ఉండడం ద్వారా మనము ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా అయితే క్షేమంగా ఉన్నారో మనం కూడా ఆ విధంగానే క్షేమంగా ఉంటాము. కనుక ఈ రెండు పలకల ద్వారా విశ్వాసంలోకి మనము ముందుకెళ్ళాలి. మన ఆత్మీయ జీవితంలో కూడా మనము దేవునితోనే సహవాసాన్ని కలిగి ఉండాలా. ఇదే ఈ తుమ్మకర్ర లాంటి స్వభావంలో ఉన్న మన యొక్క జీవితంలో దేవుడు మార్చిన సందర్భం. కాబట్టి మనం చూసి వచ్చిన భాగాన్ని 2 రకాలుగా చూసాము. తుమ్మకర్ర మానవుని యొక్క స్వభావము, తుమ్మకర్ర దేవుని యొక్క స్వభావం. కాబట్టి మన యొక్క జీవితంలో కూడా ప్రభు ఏ విధంగా అయితే తుమ్మకర్ర లాంటి స్వభావంలోనికి వచ్చి ఎన్నికలేని స్థలంలో ఏ విధంగా అయితే ఆయన మొలిచినాడో, మొలిచినప్పటికి కూడా చివరికి వచ్చేసరికి ఏంది? సువర్ణం వలె ఎన్ని శ్రమలు వచ్చినప్పటికి కూడా తట్టుకున్నాడు. ఉమ్మి వేసిన తట్టుకుని అన్ని రకాలు పట్టుకుని తన యొక్క బంగారు రేకును తన మీద పొదిగించుకుంటూ వచ్చినాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? ఉన్నతమైన సింహాసనం మీద దగదగ మెరుస్తూ కనబడుతున్నాడు. ఇప్పుడు నీవు నేను కూడా ఆ ఉన్నతమైన సింహాసనం మీద దగదగ మెరవాలంటే నీలో నాలో ఏముండకూడదు? తుమ్మకర్ర లాంటి స్వభావం అనేదే ఉండకూడదు. ప్రభు కోరుకునేది అంటే ఈ సీఎంలో నుండి నీవు నేను కూడా ప్రభు యొక్క రాకడ పర్యంత వరకు ఉన్నది అందరిలో ఉంది, నాలో ఉంది, నీలో ఉంది, ప్రతి ఒక్కరిలో తుమ్మకర్ర లాంటి స్వభావం ఉంది. అది అప్పుడప్పుడు ఏమవుతుందంటే ఉబ్బుతుంది. ఏమవుతుంది? ఉబ్బుతుంది. కోపం వచ్చినప్పుడు ఉబ్బుతుంది, ఇంకేమైనా సందర్భాలు వచ్చినప్పుడు ఉబ్బుతుంది. అలా ఉబ్బకుండా ఉండడానికి నీకు నాకు ఏం పొదిగించినట? బంగారు అనే రేకును పొదిగించినాడు. కాబట్టి ప్రభు యొక్క రాకడ పర్యంత వరకు సీఎన్ ప్రార్థన మందిరంలో నీవు నేను మనందరం కూడా ఎలా ఉండాలట? అణిగి మణిగే ఉండాలా. ప్రభు ఏ విధంగా అయితే అన్ని విషయంలో అణిగి మణిగి ఉండి సువర్ణం వలె వెలుగుతూ వచ్చినాడో ఆ రీతిగా ప్రభు నిన్ను నన్ను సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి ఈ ప్రత్యక్ష గుడారంలో మన మధ్య ప్రభు ఉండాలంటే మనం ఏం చేయాలట? ఉబ్బకూడదు. ఉబ్బినామంటే మన మధ్య ఉండడు. అందుకే ఇక్కడ రాసిన మాట క్లియర్గా అంటాడు. ఏమంటున్నాడు? 8వ వచనము నిర్గమకాండం 25:8 అంటాడు, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపలను. కాబట్టి ఇప్పుడు ఈ సీయోను ప్రార్థన మందిరంలో ఇప్పుడు నీలో నాలో ప్రభు నివసించడానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు మరి నివసించాలంటే మనం కూడా ఏమేయాలట? బంగారు రేకును పొదిగింపబడిన ఆత్మీయ జీవితాన్ని జీవించాలా. మనం కోరుకునేది ఒకటే, మనం చేసే ప్రార్థన కూడా ఒకటే, ప్రభా ఇంకెక్కడైతే నువ్వు తుమ్మకర్ర ఏ విధంగా అయితే ఎండిపోతే ఉబ్బుతుందో లేదా తడిస్తే ఇంకా ఉబ్బుతుందో అలాంటి జీవితాన్ని నాలో నుండి తీసివేసే. నువ్వు ఏ విధంగా అయితే తుమ్మకర్ర లాంటి స్వభావాన్ని ధరించుకొని లోకానికి వచ్చి ఎన్నికలేని స్థలంలో పుట్టి నువ్వు సంపూర్ణంగా నిన్ను నీవు అణుచుకొని అన్ని పరిస్థితులను నువ్వు అణుచుకొని బంగారు వలె నువ్వు ఏ విధంగా అయితే ఆ సింహాసనం మీద ఆసీనుడు అలాగూ నన్ను సిద్ధపరచమని మనము ప్రార్థించే వారంగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ప్రభువు ఉండాలన్నా ఈ స్థలంలో వారి మధ్యలో, అంటే ఇప్పుడు ఎవరి మధ్యలో? సీయోను ప్రార్థన మందిరంలో ఉన్న మన మధ్యలో ఆయన ఉండాలంటే మనం కూడా ఏం చేయాలట? బంగారు రేకు పొదిగింపబడిన అనుభవంలోనికి మనము రావాలా. కాబట్టి సమస్యలు వస్తూనే ఉంటాయి, సంఘంలో ఉంటాయి, కుటుంబంలో ఉంటాయి, వ్యక్తిగత జీవితంలో ఉంటాయి, ఒత్తులు ఉంటాయి. అయితే మనం ఏం చేయాలట? ఉబ్బకూడదు. ఉబ్బామంటే అయిపోయింది మన సంగతి. మనం కొంచెము వెడల్పోయినామంటే అయిపోయింది మన సంగతి. అంటే సరైన విధానంలో మనలో బంగారు రేకు పొదిగింపబడలేదు. కాబట్టి ఆ యొక్క స్వభావాన్ని సంపూర్ణంగా తీసివేసి ప్రభు నిన్ను నన్ను ఏం చేస్తున్నాడు? బంగారాన్ని పొదిగించిన స్వభావంలోనికి
తీసుకొని వస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేల్ అందరికి కూడా ప్రభు ఇచ్చే మంచిది ఇదే. వారిలో ఎవరిలో కూడా ఐగుప్తు లాంటి స్వభావము ఉండకూడదు. ఏముండకూడదు అనుకున్నాడు? ఐగుప్తులో వారు ఎలా ఉన్నారో అలాంటి స్వభావము ఉండకూడదు. ఈ 40 సంవత్సరాల యాత్రలో సంపూర్ణంగా వారు ఎలా ఉండాలట? పొదిగింపబడిన బంగారు రేకు వలె ఉండాలా. కానీ ఎవరున్నారు? 20 లక్షల మంది బయటకు వస్తే యెహోషువ, కాలేబు ఇద్దరే మిగిలినారు. అంటే వారిద్దరే బంగారు రేకుతో పొదిగింపబడిన స్వభావాన్ని. అంటే మీరెవరి సంగతి ఏంది? అందరూ ఉబ్బినారు, అందరూ సనిగినారు, గునిగిరారు. ఇక మనకు నిర్గమకాండం మొత్తం చూస్తే వారి యొక్క సనుగులు, గునుగులు, వారి యొక్క అదేంది దేవునికి వ్యతిరేకంగా మాట్లాడము, మోషేకు వ్యతిరేకంగా మాట్లాడము, పరిస్థితులను బట్టి దేవుని నిందించడము, రకరకాలుగా చేయడాన్ని బట్టి అందరూ ఏమైపోయినారు? రాలిపోయినట్టుగా మనం చూస్తున్నాము. కానీ క్షేమంగా వెళ్ళింది ఎవరు? కాలేబు, యెహోషువ. వారిద్దరే. అంటే వారు సంపూర్ణంగా అన్ని విషయాలు ఏం చేయనారు? తగ్గించుకున్నారు. కాబట్టి దేవుడు వారికి ఏం చేసినాడు? బంగారు రేకును పొదిగిస్తూ వచ్చినాడు. కాబట్టి నీ జీవితము, నా జీవితం కూడా ప్రభు కోరుకునేది ఏంటంటే బంగారు రేకు పొదిగింపబడిన జీవితము. బంగారు రేకు పొదిగింపబడిన తుమ్మకర్ర ఏ విధంగా అయితే అణిగిమణిగి ఉంటుందో మనం కూడా ఈ సీయోను ప్రార్థన మందిరంలో ప్రభు యొక్క రాకడ వరకు ఎప్పుడైతే ఆయన హస్తాల కింద అణిగిమణిగి ఉంటామో ప్రభు మనల్ని దీవిస్తాడు, మన సంఘాన్ని దీవిస్తాడు. అంత మాత్రమే కాకుండా ప్రభు ఏ విధంగా అయితే ఆ సింహాసనం మీద దగదగ మెరుస్తున్నాడో బంగారంతో, మనల్ని కూడా ఆ విధంగానే బంగారంతో మెరిసేవారు. ఇంకా మనము తుమ్మకర్ర లాంటి స్వభావాన్ని కలిగి ఉంటే, మనల్ని ప్రభు ప్రేమించినాడు, ఎన్నికలేని స్థలం నుండి ఎన్నుకున్న స్థలంలోనికి, అనగా ఈ స్థలంలోనికి మనల్ని తీసుకుని వచ్చిన. ఇంకా బయట ఉన్న స్వభావాన్ని మనం ధరించుకుంటే మనలో బంగారు రేకును పొదిగించడానికి ప్రభు ఇష్టపడడు. అప్పుడు మనకేముంటుందంటే రక్షణ అనేది ఉండదు. మన రక్షణ మనమే కోల్పోతున్నాం. కాబట్టి తుమ్మకర్ర మానవుని యొక్క స్వభావం, తుమ్మకర్ర దేవుని యొక్క స్వభావం. తుమ్మకర్రలో మానవ యొక్క స్వభావం అంతా నష్టమే ఉంటే తుమ్మకర్ర దేవుని యొక్క స్వభావంలో అంతా లాభమే ఉంది. అంటే ఆ స్వరూపంలోకి మనము తీసుకురావాలి. కాబట్టి అంటే అదేమంటాడు ఇక్కడ? నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను. కాబట్టి ఆయన ఏ విధంగా అయితే తగ్గించుకొని బంగారు రేకు పొదిగింపుతో వచ్చినాడో మనం కూడా యేసుక్రీస్తు ప్రభువు లాంటి స్వభావాన్ని కలిగి ఉండి ఇంకెక్కడ మన జీవితంలో తుమ్మకర్ర కనబడకుండా దేవుడు మనల్ని బంగారుతో పొదిగించి పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళినట్లు ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆ రీతిగా సీయోను ప్రార్థన మందిరంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా దేవుడు సహాయము చేయనుగాక. ఆ రీతిగా మనం ప్రార్థన చేసుకుందాము. రండి రవణ.